హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీకోసం ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ చేశాను. సో నేను ఎలా చేశానో మీకు చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి తినండి. సో చాలా చాలా బాగుంటుంది. అది వచ్చేసి పావ్ బాజీ. సో పావ్ బాజీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. లెట్స్ గో. ఒక 2 వెజిటేబుల్స్తో చేశాను. సో ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి. కొంచెం హీట్ కావాలి, అది మొత్తం బ్రౌనిష్ కలర్లో రావాలి, మంచిగా వేగాలి. సో తర్వాత మిర్చి వేసేసుకొని దాన్ని బ్రౌనిష్ కలర్లో మిర్చి వేగనివ్వాలి మంచిగా ఆయిల్లో. వేగిన తర్వాత మిర్చి, అప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగనివ్వాలి, బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేగనివ్వాలి. ఆనియన్ని మంచిగా వేయించాలి ఆయిల్లో. లైట్గా కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వాటర్లో మిక్స్ చేసి మంచిగా క్లీన్ చేసి వేసుకోవాలి. సో నెక్స్ట్ మంచిగా కలిపేసి కొంచెం ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టాలి. సో తర్వాత ఆలు వేసేసుకోండి. ఆలు అనేది సో ఉడకాలి కాబట్టి అది మంచిగా ఉడకనివ్వండి, కొంచెం ఆలు వేసి మిక్స్ చేసి. సో తర్వాత 2 మినిట్స్ తర్వాత మీరు పసుపు వేసుకోండి. నేనైతే కొంచెం ముందుగానే వేసుకున్నా, మీరైతే 2 మినిట్స్ తర్వాత ఆలు వేసుకొని కలుపుకొని 2 మినిట్స్ తర్వాత పసుపు వేసుకొని కలుపుకోండి. సో ఆఫ్టర్ ఒక 5-10 మినిట్స్ తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకొని చాలా మిక్స్ చేసుకోండి. నేను లాస్ట్గా అల్లం పేస్ట్ వేసుకుంటా, ఎందుకంటే అది అడుగంటుతుంది కాబట్టి. సో దాని తర్వాత టమాటో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్లిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకోండి. అప్పుడు టమాటో ఆలు అనేది మంచిగా గ్రేవీ లెక్క అవుతుంది. అప్పుడు పక్కకి తీసుకోండి. అప్పుడు ఒక బ్రెడ్ అనేది తీసుకొని 2 పీసెస్ లెక్క చేయాలి దాన్ని. సో ఎలా కట్ చేస్తున్నానో చూడండి, మంచిగా కట్ చేయాలి అలా. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక కంచు తీసుకొని దాంట్లో ఇలా మంచిగా బ్రెడ్ని కాలవాలి. సో ఫ్రంట్ సైడ్ మంచిగా కాల్చి తీసుకోవాలి, కాలేటట్టు చూసుకోవాలి, మంచిగా జాగ్రత్తగా చేయాలి. తర్వాత మిర్చీస్ ఒక 2-3 మిర్చీస్ ఆయిల్లో వేయించుకోవాలి, ఆయిల్ వేసుకొని. తర్వాత ఇంకేం లేదు, ఈ కర్రీ అనేది ఇందులో బ్రెడ్లో పెట్టేసుకొని ఒక 2 మిర్చీస్ పెట్టేసుకొని సైడ్స్కి పెట్టుకోండి. సో అట్లా ప్రతి దాంట్లో కర్రీ పెట్టేసుకొని 2 మిర్చీస్ పెట్టేసుకొని పక్కకి పెట్టేసుకోండి. సో ఇంకా పెట్టేసుకున్న తర్వాత వేడిగా తినండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అసలు. నిజంగా ఇలా చికెన్లో అయినా కర్రీ అయినప్పుడు ఇలా కర్రీలో చేసుకొని తినండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. సో డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.